అండి, అందరూ బాగున్నారు కదా? మేము బాగానే ఉన్నామండి. మీరందరూ కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో చూస్తున్నారుగా, మామిడికాయ చెక్కు తీస్తున్నాను. మా పిల్లలైతే 2-3 రోజుల నుంచి అడుగుతున్నారండి, మామిడికాయ రోటి పచ్చడి చేయనాని అని. అస్సలు కుదరలేదు, ఈరోజు చేస్తున్నాను అనమాట. సరే, ఎలాగో చేస్తున్నాను కదా, వీడియో చేసి చూపిద్దామని ఇలా మీ ముందుకు వచ్చాను. ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి అందరూ పట్టుకున్నారండి. బాగా కుదిరిందా మరి? మేమైతే ఈ సంవత్సరం పట్టలేదండి. నా పాటికి నేను హాస్పిటల్లో సర్జరీ ఉండిపోయాను కదా, ఈ 10-15 రోజుల నుంచి రెస్ట్లోనే ఉన్నాను. ఇక మాకు కూడా పచ్చడి మా ఏప్రాలే పట్టిందండి. పోయిన సంవత్సరం అయితే మేము ఇక్కడే పట్టాము. మీరు చాలామంది చూసే ఉంటారు. చూడండి, వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి. మా ఏప్రాలు మా కోసం పచ్చడి పట్టి రెడీగా ఉంచేసింది. ఈలోగా మా పిల్లలు ఈ రోటి పచ్చడి అడుగుతున్నారనమాట. అదో 2 మామిడికాయలు తెప్పించాను. ఇలా ముందు చెక్కు శుభ్రంగా కడిగి పెట్టి చెక్కు తీసుకోండి. కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాతే చెక్కు తీయండి, సరేనా? అంటే ఈ టెంక తీసేసి మనం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. మరీ పెద్ద ముక్కలు వద్దు, అలాగని మరీ చిన్న ముక్కలు వద్దు. మరీ పెద్ద ముక్కలు అయితేనేమో రోట్లో మెదుగుతాయి అనుకోండి, కొంచెం ఇబ్బంది. మరీ చిన్న ముక్కలు అనుకోండి, తొందరగా నీరు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలాగా నేను అన్నీ కట్ చేసి మీకు చూపిస్తానండి. ఇవి నాకు కత్తిపేట కలివి కాదు, అందుకే చిన్న చాకు ఉంటే తీసుకున్నాను. పెద్ద చాకు ఎక్కడో పెట్టానండి, ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. సరేలే, ఏదైతే ఏముందిలే. మొన్న మనం పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది చాలా మంచిగానే స్పందించారు. అమ్మ నిజమేనమ్మా, ఈ కాలంలో పిల్లలకి తెలియడం లేదులే, మీ నాన్నగారు పాపం తెలియక అలా అన్నారు అంతే, అది మీ తాతగారు అపార్థం చేసుకున్నారు, సరే డెస్టినీ అలా రాసి పెట్టుంది, జరిగిపోయింది అని చెప్పి అలా చాలామంది చెప్పారండి. నాకు కూడా అదే కదా, చాలా సంతోషం అనిపించింది. నిజమే కదా, చక్కగా అర్థం చేసుకున్నారు అని. కాకపోతే ఒక సబ్స్క్రైబర్ అండి చాలా ఫన్నీగా పెట్టారు ఆ కామెంటు. మనం సరదాగానే మాట్లాడుకుందాం, దాని గురించి తప్పుగా అయితే ఏం కాదు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి, ఆ సబ్స్క్రైబరు మనకు దాదాపు ఒక 10 కామెంట్స్ దాకా పెట్టుంటారు. 8-9 అంతే, దాదాపు దగ్గరగా ఒక 10 కామెంట్స్ దాకా పెట్టుంటారు మన ఛానల్కి. అయితే ఏ ఒక్క కామెంట్ కూడా పాజిటివ్గా ఉండదండి. ప్రతి కామెంటు నెగిటివ్గానే ఉంటుంది. అంటే మరి తను కావాలనే అలా పెడతారో, లేకపోతే తనకు అట్లా అనిపించే పెడుతున్నారో నాకైతే తెలియదు. ప్రతి కామెంటు నెగిటివ్గానే ఉంటుంది. నిన్న మాత్రం చాలా సరదాగా పెట్టారు ఆ కామెంటు, అందుకే ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను అనమాట. ఏమని పెట్టారంటే, అమ్మ మరి మా అమ్మ మా నాయనమ్మని ఎంత బాగా చూసుకున్నా కూడా పిచ్చ తిట్లు తిడుతుంది, తిట్టుద్ది, ఇష్టం వచ్చినట్టు తిట్టుద్ది. ఆవిడ్ని నీ దగ్గరగా తీసుకొచ్చి వదిలిపెడతాను, అప్పుడు చెబుతూ కానీ ఈ సూక్తి ముక్తావళి. ఇదండి తను పెట్టిన కామెంటు. ఆ కామెంట్కి సరదాగా జవాబు చెబుదాం అనిపించింది. ఇంకో మాట చెప్తానండి, మా నాయనమ్మ మా అమ్మకి సొంత మేనత్త. తన అన్నయ్య కూతుర్నే కొడుకు చేసుకుందనమాట మా నాయనమ్మ. అయితే మా నాయనమ్మ తిట్టే తిట్లండి ఒక్క బూతు కూడా ఉండదండి. కానీ ఆవిడ తిట్లు వింటుంటే వినే వాళ్ళకి చెవుల్లో నుంచి రక్తం రావాలన్నమాట. అంత దారుణంగా తిట్టేది. ఎంత దారుణంగా అంటే చావులు బతుకులే ఆవిడ తిడితే, అలా తిట్టేది. అయితే మా అమ్మ అన్నీ ఓర్చుకునేదండి. ఓర్చుకుంటుంటే మేము చిన్నగా పెద్ద అయ్యే కొంది మాకు తెలుస్తోంది, మా నాయనమ్మ ఎందుకు మా అమ్మని ఇలా తిట్టుద్ది అని చెప్పి. మా అమ్మననే కాదు, మమ్మల్ని కూడా అంతే అట్లా తిట్టేది. మేము ఒకసారి వెళ్ళి అసలు నేను గట్టిగా మా అమ్మని అడిగాను, అమ్మ చూడు మా నాయనమ్మ ఎలా తిడుతుందో అని చెప్పేసి గట్టిగా మాట్లాడాను. మాట్లాడేటప్పటికంటే ఎదిగిన వయసు కదా, అప్పుడే జస్ట్ పెద్ద అవుతున్నాము, మాకు తెలుస్తోంది తిడుతోందని. అందువల్ల బాధ వేసింది అనమాట. పక్కన వాళ్ళు వింటున్నారు కదా, ఇట్లాగా బాధేసి చూడమా అని చెప్పేసి గట్టిగా అడిగేటప్పటికి మా అమ్మ నన్నే తిట్టింది.
ఎందుకు అట్లా గట్టిగా మాట్లాడుతున్నావు, ఏమైంది, ఒక మాట అంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా అని చెప్పేసి మా అమ్మ నన్నే అరిచింది. అదేంటి మా అమ్మ నన్ను అరుస్తుందని చెప్పి, అదేంటమ్మా నాయనమ్మ నన్ను తిడుతుంటే నువ్వు కూడా నన్నే తిడుతున్నావు అనేప్పటికీ, మా అవంతే తిట్టుద్ది, వదిలేసేయమ్మా, ఏమైంది, నీ సొమ్ము ఏం పోతుంది, పట్టించుకో మాకు అంది. అంటే ఆవిడ అంత ఓర్పువంతురాలన్నమాట. నిజంగా మా అమ్మ ఓర్పులో 100% కూడా మాకు రాలేదనుకుంటున్నానండి. అంత ఓర్పుమంతురాలు ఉంటారు, అలాంటి ఓర్పుమంతులు ఉన్నారు కాబట్టే మనం ఇవి మాత్రమైనా ఉన్నాం. అయితే తర్వాత నాకేమనిపించిందంటే, నిజమే కదా, ఆమెమి కావాలని పగ, ద్వేషం, కక్ష ఇలాంటివి పెట్టుకొని తిట్టడం లేదు కదా. అంటే ఎదిగిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఏదో ఆమె కొంచెం గయ్యాళి మనిషి, సరే తిడుతోంది, తిట్టుకొని అనుకోని చెప్పి మేము కూడా ఇంకా అలవాటు అయిపోయాం అనమాట. మేము ఏమనేవాళ్ళం కాదు. మా నాయనమ్మని మేము కూడా మా అమ్మ ఎంత ప్రేమగా చూసుకునేదో మేము అంతకంటే ఎక్కువ ప్రేమగానే చూసుకునేవాళ్ళం. నేను అనేది ఏంటంటే, తను మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాను, అప్పుడు చెప్పండి సూక్తి ముక్తావళి అన్నారు కదా. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు సూక్తులు అనుకోండి, ముక్తావళి అనుకోండి, ఇంకోటి అనుకోండి, సరే వాళ్ళేమి కక్ష మనసులో పెట్టుకోనో ద్వేషం మనసులో పెట్టుకోనో మనల్ని తిట్టరు. వాళ్ళ మనస్తత్వం అది, కొంచెం నోరు గల్లాళ్ళు గయ్యాళోళ్ళు అలా అనుకుందాం. ఆ వంక పెట్టి మనం వాళ్ళని చూడకుండా వదిలేద్దామండి. ఆ వంక చూపించి వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించేద్దామా? అది కరెక్ట్ కాదు కదా. నేను చెప్తుంది అదే, ఓర్చుకున్నంత ఉత్తమం లేదు. తెలుసుకునే రోజు వస్తే వాళ్ళే తెలుసుకుంటారు. చివరాఖరికి మా నాయనమ్మ మంచాన పడితే సంవత్సరం పాటు మా అమ్మ సేవలు చేసిందండి. మా అమ్మతో పాటు మేము కూడా చూసుకున్నాం. మరి అంత గయ్యాడి మనిషి, అంత భయంకరమైన తిట్లు తిట్టేది, అలాగని మేము వదిలేస్తే ఆవిడని ఎవరు చూస్తారు? మీరే చెప్పండి. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చూస్తారా? చూడరు కదా. ఆమె గయ్యాడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా మనమే చూడాలి. నేను చెప్తుంది అదేనండి. ఎలాంటి వాళ్ళైనా సరే పెద్దవాళ్ళు, మనమే కదా వాళ్ళని చూసుకోవాలి. నా ఉద్దేశం అదండి. నా ఉద్దేశం నేను చెప్పాను. నచ్చితే పాటించండి, లేదంటే మీ ఇష్టం. మనము ఏదైనా కానీ మనకు తెలిసిన ఒక మంచి మాట చెప్తాము, వినడం వినకపోవటం ఎదుటి వాళ్ళల్లో ఉంటుంది, అంతే కదా. నాకైతే ఈ మాట మీకు చెప్పాలనిపించిందండి. సరే, మనం ఇప్పుడు ఇంకా ఈ ముక్కలు కట్ చేసేసి పచ్చడి చేసేద్దాం. మనకండి ఈ పచ్చళ్ళు ఉన్నాయి అనుకోండి, అంటే రోడ్డు పచ్చళ్ళు కాదు, నేను నిలవ పచ్చళ్ళ గురించి చెప్తున్నాను. ఎప్పుడన్నా మనం బద్దకించిన, లేదంటే ఒంట్లో బాగాలేక గబుక్కున కూరలు చేసే ఓపిక లేకపోయినా ఉత్త పప్పు, అంత పప్పు వేసేసుకుని కుక్కర్లో ఈ పచ్చడి చేసుకొని వేసుకుంటే సరిపోద్ది. సడన్గా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడైనా అట్లా. అందువల్ల ఏంటంటే ఈ నిలవ పచ్చళ్ళు పట్టి పెట్టుకుంటే 2-3 రకాలైనా మంచిది కదా. మనకైతే పచ్చళ్ళ సీజన్ వస్తుందంటే ముందు మనం ఎదురు చూసేది మామిడికాయ పచ్చడి కోసమే కదా. ఎవరికైనా కానీ మామిడికాయ పచ్చడి తర్వాతే ఏదైనా. దీని టేస్ట్ అసలు ఏ పచ్చడికి రాదండి. గోంగూర కావచ్చు, ఏదైనా కానీ ఫస్ట్ ప్లేస్ మామిడికాయది. పొయ్యి మీద ఒక చిన్న బాండి పెట్టుకుందాము. 2 స్పూన్లు ఆవాలు, అలాగే 2 స్పూన్లు మెంతులు, ఇవి దోరగా వేయించుకుందాం. కొంతమంది అయితే మెంతులు కొంచెం తక్కువగా వేసుకుంటారు ఆవాల కంటేను. నేను మాత్రం 2 సమానంగానే వేస్తానండి. ఈ పచ్చడి ఒక వారం రోజులు బాగుంటుందండి, ఇబ్బంది లేదు, ఈజీగా చేసుకోవచ్చు. చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అయితే వారం రోజుల కంటే ఎక్కువ ఉండదండి. ఇదే నిలవ పచ్చడి కాదు కదా. ఇప్పుడు మామిడికాయ మనం ఆవకాయ పట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఇది రోడ్డు పచ్చడి కదా, ఒక వారం రోజులు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ అలాగని బయట ఏం పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు నిలవ ఉంటుంది.
ఇవి దోరగా వేగితే చాలు, ఎక్కువ వేగినా కూడా చేదు వస్తుంది. కొంచెం కలర్ మారగానే ఆపేద్దాం. ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుందాం. చిన్న జార్లో వేసి ఇలా మెత్తగా అయితే చాలు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అన్నీ ఒకసారి వద్దు, అంటే లోడ్ ఎక్కువైంది అనుకోండి మెత్తగా అయిపోద్ది పచ్చడి, అందుకని సగమే తీసుకుందాం. 2 సార్లు వేద్దాం. డైరెక్ట్గా మిక్సీ ఇటు తిప్పకుండా ఇటు పల్స్ ఇస్తూ చేసుకుందాం. ఒకేసారి ఎక్కువసేపు తిప్పకుండా కొంచెం ఆగి ఆగి తిప్పుదాం. ఇదిగోండి ఇప్పుడు చూడండి, మనం రోట్లో నూరినట్టే వచ్చింది. ఇదిగో మరి ఎక్కువసేపు తిప్పామనుకోండి నీరు వచ్చేస్తుంది, అందుకని ఇలా చాలు. దీన్ని వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని, ఇంకా ఉన్నాయి కదా సగం మామిడికాయ ముక్కలు, అవి కూడా ఇంకొకసారి ఇట్లాగే వేద్దాం మిక్సీలో. ఇలా ఓ బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఇప్పుడు ఇందులో ఉప్పు వేయలేదండి, తర్వాత ఉప్పు కలుపుకుందాం. అది జస్ట్ ఇంకొకసారి అట్లా ఒక్క పల్స్ ఇచ్చి ఆపేద్దాం. చాలు. ఈ మొత్తం కలిపి ఒక బౌల్లోకి తీసేద్దాం. ఇలా కనుక చేసే పని అయితే మనకి రోట్లో నూరిన పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ పచ్చడి కూడా. ఇప్పుడు మనకి తగినంత ఉప్పు కారం ఈ 2 కలుపుదాము. అంటే తగినంత ఉప్పు కలుపుకోండి, ఉప్పు కానీ కారం కానీ అంతే. చాలేదనుకోండి చూసుకొని మళ్ళీ కలుపుకుందాం. కొంచెం కారం పట్టుద్ది. మనము ఇందాక ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో కలుపుకుందాం. నేనైతే అందాజుగానే కలిపేస్తానండి, కొంతమంది కొత్త ప్రకారం చేస్తారు. ఇది రోటి పచ్చడి అయిపోయి, అందువల్ల దీనికి ప్రత్యేకించి కొలతలు ఏమి అక్కర్లేదు. మనం తగినంత ఉప్పు కారం చూసుకొని వేసుకోవడమే. నేనైతే అలాగే చేస్తానండి, కానీ టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా కుదురుద్ది. అది చూడండి, కొంచెం ఇట్లా అంతా కలిపిన తర్వాత తిని చూసి దాన్ని బట్టి అవసరమైతే ఇంకొంచెం ఉప్పు కలుపుకుందాం. నాకు ఉప్పు తగ్గుద్దేమోనని డౌటు, చూస్తా. కొంచెం బాగా కలిపిన తర్వాత చూడాలి, అంటే ఉప్పు కారాలు కలవాలి కదా ఇందులో, అందువల్ల. ఒక్క నిమిషం ఇట్లా కలిపి అప్పుడు చూద్దాం ఉప్పు కారం, ఈ ఆవపిండి మెంతిపిండి కలిపి వేసాం కదా, అది అన్నీ సరిపోయాయా లేవో చూసుకొని ఏది తగ్గితే అది వేసుకుందాం. కారం అయితే సరిపోయిందండి, ఉప్పు మాత్రం కొంచెం పడుతుంది. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కొంచెం ఉప్పు కలుపుదాం. ఎందుకంటే ఆవపిండి మెంతిపిండి కూడా మనం వేయించి పౌడర్ చేసుకున్నది మొత్తం సరిపోయింది. కొంచెం ఉప్పే, ఉప్పు తగ్గితే పచ్చడి నిల్వ ఉండదండి ఎప్పుడైనా. మనకి ఇది ఒక వారం 10 రోజులు నిల్వ ఉండాలి కదా, అందువల్ల
ఎంత ఉప్పు తక్కువ తినే అలవాటు ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినంత వేసుకోవాల్సిందే. మనము దీనిలోకి తాలింపు పెట్టుకునే లోపు ఈ ఉప్పు కారాలు ఇవన్నీ ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకుంటే బాగా పడతాయి అన్నమాట పచ్చడికి. సరే, ఇది ఇక్కడ పెట్టేసి మూత పెట్టేసి మనం వెళ్ళి తాలింపు పెట్టుకొని వద్దాం. అమ్మా కొంచెం మూత ఇవ్వమ్మా. ఇదిగోండి, మనం తాలింపు పెట్టేసుకుందాం. ఇంకా పచ్చడి నూనె కాగింది. తాలింపు గింజలు అన్నీ కలిపి ఉంటాయి కదా నాకు, అవే వేసేస్తున్నాను. అదిగోండి, తర్వాత కొంచెం నలగొట్టి పెట్టుకున్నాను. ఒక 15 ఉంటాయి చిన్నులపాయ రెక్కలు. అంటే చిన్నులపాయ వాడే వాళ్ళైతే వేసుకోండి, వాడని వాళ్ళు అవసరం లేదు, మీ ఇష్టం అది. మేము చిన్నులపాయ వాడతాం కాబట్టి నేను తప్పనిసరిగా వేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు 4 ఎండుమిర్చి తుంపి వేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు. ఇంకా గ్యాస్ ఆపేద్దాం, ఈ హీటే సరిపోతుంది. చూడండి, చక్కగా తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి ఆ పచ్చట్లో కలిపేద్దాం. కొంతమంది అయితే ఇంగు కూడా వేసుకుంటారండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఈ పచ్చడికి వేయను, మామూలుగా డైలీ వాడే కూరల్లో వేస్తుంటాను. ఎందుకో నాకు ఈ పచ్చడికి పెద్దగా అంత ఇది అనిపించదు, అందుకని నేను వేయను. మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి, ఈ తాలింపుని ఇప్పుడు ఈ పచ్చట్లో కలిపేద్దాం. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అయితే చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు నుంచి తింటే బాగుంటుంది. అంటే రేపటికి బాగా ఊరి ఈ పచ్చడి, ఈ ఉప్పు కారాలు ఇవన్నీ కూడాను బాగా కలిసిపోతాయి అన్నమాట పచ్చట్లో. అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను అన్నీ సుమారుగా చూసే వేసుకుంటానండి, ఎందుకన్నా కొలతలు తక్కువ, కొలతలు కొలిచి అలవాట్లేదు. నాకు ఇట్లా వేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి అసలు పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. కొంచెం తాలింపు మిగిలింది, ఇది కూడా లాగేద్దాం. ఒక్క నిమిషం. పచ్చడి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి. ఇదిగోండి, మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయింది. మా పిల్లలకి చెరొక ముద్ద పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. గీతమ్మా, గీతమ్మా రామ్మా, పచ్చడి రెడీ అయింది, ఒక్క ముద్ద తిని చూసి నాకు చెప్పాలి. బాగుందా? ఉండు ఒక్క నిమిషం. ఈ చిన్నామండి కూరల్లో అయితే కారం ఎక్కువైంది అమ్మో అయ్యో అంటది, పచ్చళ్ళు మాత్రం శుభ్రంగా తినేస్తుంది. కారం అనదు చూడండి. మా నువ్వు బాగుందా? ఉప్పు కారాలన్నీ సరిపోయాయా? వెరీ గుడ్. ఇప్పుడు నేను తిని చూస్తాను. నిజంగా నేను చేశానని చెప్పడం కాదు కానండి, పచ్చడి చాలా బాగా వచ్చింది. అయితే ఓకే అమ్మా, ఇవాళ కంటే కూడా రేపటికి ఇంకా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా నేను చెప్పినట్టు ఇలాగే చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి, సరేనా? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరో నలుగురు షేర్ చేయండి.
కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా? సరేనండి, బాయ్.